హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పౌర్ణమని నేను మా ఊరు వెళ్తున్నాను అమ్మవారి దగ్గరికి. నాకు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా పౌర్ణమి మాత్రం నేను ఎప్పుడు వదులుకోను. అమ్మ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే అమ్మని నమ్ముకున్నాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ₹1 సంపాదించుకొని ₹1 నిలబెట్టుకోవడం కానీ అన్నీ జరిగాయి. సో అందుకని ఈరోజు నేను ఇది చూడండి, 1.5 కేజీ రైస్ అండి, 1/2 కేజీ జీడిపప్పు అండి, 1/4 కేజీ వేరుశనగపప్పు, 100 గ్రాములు వెండి మిరపకాయలు వేసాను. వెండి మిరపకాయలు అంటే ఎండి మిరపకాయలు కదండి, ఉప్పు మిరపకాయలు. ఇవి మా అమ్మ నాకు పెట్టి పంపించింది. ఈ మిరపకాయలు మా అమ్మ చేతి వంట. ఇది ఎండి మిరపకాయ. సో ఈ ఎండి మిరపకాయ చూసినప్పుడు మా అమ్మ గుర్తొస్తుంది నాకు. ఎండి మిరపకాయలు మా అమ్మ ఇచ్చింది. ఇంకొచ్చి కేసరి అండి, కేసరిలో కూడా సేమ్ యాజిటీస్గా అలాగే చేశాను. చూడండి, జీడిపప్పు కానీ వెండి ద్రాక్ష కానీ ఎలా కనిపిస్తుందో చాలా గ్రాండ్గా చేశాను. ఇవి వచ్చి గుగ్గుళ్ళు అండి, ఇవి కూడా దేవుడికేను. ఇవన్నీ కొంచెం సపరేట్గా తీసి పెట్టాను మా ఫ్రెండ్స్ పెట్టడానికి. సరేనా? మీకెవరికైనా నేను చేసిన వంటకం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టిన ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఓకేనా?